భీమవరంలో కూడా ఇంత పెద్ద అభివృద్ధి చెందినటువంటి నగరం ఎక్కడ కూడా డయాలసిస్ సెంటర్స్ లేనటువంటి పరిస్థితి. కొన్ని ప్రైవేట్ సెంటర్స్ ఉన్నాయి, వారికి ఉన్నటువంటి ఒత్తిడి, చాలామంది పేషెంట్కు స్లాట్స్ దొరకనటువంటి పరిస్థితి, కొంచెం ప్రైస్ కూడా ఎక్కువ ఉండేటువంటి పరిస్థితి. దీన్ని అధిగమించాలి కాబట్టి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో డయాలసిస్ సెంటర్లు అందుబాటులో ఉండాలనేటువంటి ఆలోచనతో అన్ని అసెంబ్లీల్లో డయాలసిస్ సెంటర్లకు నేను సిఎస్ఆర్ నిధుల నుండి 10 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. తాడేపల్లిగూడెం, తణుకులో డయాలసిస్ సెంటర్స్ ఉన్నాయి. అయినప్పటికీ ఇంకా అదనంగా బిల్డింగ్ కావాల్సి ఉంది, అదనంగా డయాలసిస్ యూనిట్స్ కావాల్సి ఉంది. అక్కడ కూడా తణుకులో ఉంది కాబట్టి పక్కన ఉన్నటువంటి అత్తిల్లో అవసరం ఉందంటే అత్తిల్లో కూడా డయాలసిస్ యూనిట్లు మంజూరు చేయించాను. అదేవిధంగా ఆచంటకి సంబంధించి ఆచంటలో, భీమవరంలో ఇలా అన్ని చోట్ల కూడా డయాలసిస్ సెంటర్ని మంజూరు చేయడం జరిగింది. నిధులు కూడా విడుదలైనటువంటి విషయాన్ని సందర్భంగా ప్రస్తావిస్తుంది.